నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జబర్దస్త్ టీములను మొత్తాన్ని తీసుకొచ్చి హైపరాదిగాలో వాడు ఆడపిల్లల మీద జోకులు వేసుకుంటా, ఈ సెక్స్ రిలేటెడ్ జోకులు వేసుకుంటా చాలా వల్గర్గా ఈ పిఠాపురానికి సంబంధించిన బ్యాచ్ మొత్తం వచ్చి ఆ పావలాకి 10 రూపాయలకి పనికి రాని వాళ్ళు అందరూ వచ్చి ఈ ఈ వ్యక్తికి ప్రచారం చేసి ఈ 5 సంవత్సరాలు పిఠాపురంలో కనపడకుండా పోయారు. ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్న అక్రమాలకు ఎవడ బాధ్యత లేదు. వచ్చారు, టీం ఈవెంట్ చేసుకున్నారు, హాయ్ హాయ్ బాయ్ బాయ్, ప్రపంచం మొత్తం పిఠాపురం చూస్తే పవన్ కళ్యాణ్ గెలిపించండి అని చెప్పారు, 4 ఓట్లు ఇప్పించారు, వెళ్ళిపోయినారు. నేను అడుగుతున్నా ఉప ముఖ్యమంత్రి గారిని, మీరు ఈ మీటింగ్లో చెప్పినట్టుగా పిఠాపురంలో ఏ విధమైనటువంటి కాస్ట్ డిస్క్రిమినేషన్తో పిల్లల్ని మాట్లాడలేదని చెప్పటానికి మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మాట్లాడారా? పిల్లల తల్లిదండ్రులతో ఒక్కసారి మాట్లాడారా? అమ్మా మీ మీద ఎవరు ఇదిగా 30 మంది పిల్లల్ని ఎవరు మాట్లాడారని ఒక్కసారి అన్నారా? అనకుండా మీరు ఎవరి మీద ఎలిగేషన్లు చేస్తున్నారు? ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని సోయ ఏమన్నా ఉందా మీకు? మీ తెలుగుదేశం నాయకుడు రేప్ చేసినటువంటి ఆడపిల్లని పరామర్శించారా? అసలు మీరు ఎమ్మెల్యే అయినా సోయ ఏమన్నా ఉందా మీకు? ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఒక గ్రామాన్ని వెలేశారు 2 ప్లేట్లు పెట్టి. ఏది 2025లో కూడా జరిగిందో లేదో నాకు తెలీదు అని మీరు అంటున్నారు కదా. మీరు ఒక 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 ఎలిగేషన్ వచ్చినప్పుడు కనీసం బాధితుల దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏం జరిగింది, ఇది కరెక్టా కాదా అని మాట్లాడాల్సిన కనీస బాధ్యత మీకు ఉన్నదా లేదా?